Hi friends, welcome to Amarshri channel. ఈరోజు చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్న టమాటా వేసి చిక్కుడుగాయ ఫ్రైకి కావాల్సినవి చిక్కుడుగాయ ఉడకపెట్టుకున్న ఒక 1 విజిల్ ఉడకపెట్టుకొని రెడీగా పెట్టుకున్న టమాటా కట్ చేసి పెట్టుకున్న సన్నగా ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ప్యాన్ పెట్టుకున్న ఇప్పుడు కర్రీకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాం. ఆవాలు జీలకర్ర వేసాయి. ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసుకున్నాం. ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాం. కరివేపాకు వేసుకుని మిక్స్ చేసి కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటా వేసుకున్నాం కదా. టమాటా తొందరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. టమాటా బాగా మగ్గాలి. ఒక 5 minutes టైం పడుతుంది. టమాటా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం, ఫ్రైకి తగ్గట్టు పసుపు, మిరియాల పొడి కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఉప్పు కారం వేసాం కదా. పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 minute వేగనివ్వాలి. 1 minute వేగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. చిక్కుడుగా ఉడికి పెట్టుకున్నాం కదా పక్కకి, ఇది కూడా వేసుకోవాలి. వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేయాలి. ఒక 5 minutes వేగనివ్వాలి. ఇంతకుముందు సాల్ట్ టమాటాలో వేసాం కదా. ఇప్పుడు ఫ్రైకి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. 5 to 10 minutes మగ్గనివ్వాలి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఎంతో టేస్టీ చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అమర్శ్రీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మటన్ కోసము నూడిల్స్ చేస్తున్నాను. చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసాను. వేసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటాము.